కొంతమందికి ఆకాశ గమన సిద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆకాశాలే. ఇక పంచ ఆకాశాలు ఉన్నాయి. చిదాకాశం అని, మహదాకాశం అని, ఇక దహరాకాశం అని, ఇవన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి. విశుద్ధి చక్రం నుంచి ఇక పైకి వెళ్తాం. ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేఘాల వరకు మేఘాలు కనిపిస్తాయి. మేఘాలు దాటిన తర్వాత ఇక మేఘాలు ఉండవు, అన్ని ఆకాశమే. అంత విశాలమైన ఆకాశమే ఉంటుంది. అదే మాదిరిగా ఇదంతా ఆకాశ భావనలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందులో ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చినప్పుడు 5 చక్రాలైనా 5 స్థానాలైనాయి. మళ్ళీ ఇక్కడి నుంచి 5 స్థానాలు ఉన్నాయి. అంటే మనం ఎంత కింది నుంచి వచ్చామో మళ్ళీ అంత పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడంలో కూడా ఆజ్ఞాచక్రము సహస్రారం దాటి ఇంకా పైన ఉంది. అంటే మన పైన ఒక 12 అంగుళాల మేరకు ప్రయాణం ఉంటుంది. అంటే మనం సహస్రారం అంటే ఇక్కడి వరకే అనుకుంటాం. దీని ప్రకాశం పై వరకు ఉంటుంది. సహజంగా ఏం చేస్తారంటే ఒక బాణం వేస్తే అది ఎవరికి తగలాలో వాళ్ళ వరకే వీళ్ళ గురి ఉంటుంది. కానీ ఆ బాణం ఏమైందంటే అందులో నుంచి చొచ్చుకొని ఇక కొంచెం ముందుకు పోయి ఆగిపోతుంది. బాణం వేసేవాడి గురి కేవలం ఆ పండును కొట్టేంత వరకే. అయితే పండు వరకే గురి పెడతాడు. అది పండుకు తగులుతుంది. తగిలి పండును చీల్చి బయటకు పడుతుంది. అగో దీని యొక్క ప్రకాశం కూడా అంత వేగంగా వెళ్ళి పై వరకు ఈ చక్రం వరకు నిలుస్తుంది, ప్రకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రయాణం అంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జీవయోని నుండి ఆత్మయోని వరకు. ఆత్మ పైనుంచి వచ్చి, జీవుడేమో కింది నుంచి వచ్చాడని తెలుసు. ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుంచి బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మ ప్రవేశించింది జీవుడులో. ఈ బ్రహ్మరంధ్రము ఆత్మయోని అని పేరు. ఆత్మ ప్రవేశించిన రంధ్రం ఆత్మయోని, జీవుడు వచ్చిన రంధ్రం జీవయోని. అంటే మన ప్రయాణం అంతా మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు, సహస్రారం వరకు. కనుక ఆ బ్రహ్మరంధ్రాన్ని ఆత్మయోని అంటారు. ఆ ఆత్మయోని వరకు చేరితే మన సాధన జీవన్ముక్త స్థితిలో సమాప్తం అవుతుంది. కానీ ఇది చెప్పడం చాలా సులభము, కానీ అనుభవంలోకి రావడానికి మాత్రం ఒక్కొక్కరి ప్రయత్నం మేరకు, అదృష్టం మేరకు అది సిద్ధిస్తుంది. అయితే అందరికీ సిద్ధిస్తుందా అని అందరూ ప్రయత్నం చేయకుండా ఊరుకున్నారనుకోండి, ఎవరికీ సిద్ధించదు. అందరం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆసక్తి కల వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే ఎవరికో ఒకరికి సిద్ధిస్తుంది. ఇప్పుడు లాటరీ లాగా. అంటే పై స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు ఏదో చెయ్యాలని కాకపోయినా నిత్య జీవితంలో ఆనందంగాను, ఆరోగ్యంగాను, సుఖ సంతోషాలతో ఉండడానికైతే విశుద్ధి వరకు వాళ్ళు విశుద్ధి వరకు చేయవలసింది. విశుద్ధి దాకా వచ్చిన వారు ఊర్ధ్వగమనానికి ఆటోమేటిక్గా, అంటే తెలియకుండానే అనుకోకుండానే జరుగుతూ వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కొంత దూరం మనం వెళ్ళిన తర్వాత మిగతా దూరానికి ఎవరో ఒకరు చెయ్యి అందిస్తారు. బాబు నువ్వు ఇంత దూరం వచ్చావా, ఇంకా కొంచెం ప్రయత్నం చెయ్యి, ఈ కొద్ది ప్రయత్నం చేస్తే నువ్వు గమ్యం చేరుకుంటావు కదా అని అవకాశాలు వస్తాయి. విశుద్ధి దాకా చేరడం వరకే మన ప్రయత్నం. అందుకే దాని ప్రజ్ఞా సాధన అది. ఆ ప్రజ్ఞలో ఏమవుతుందంటే ఎవరో ఒకరు మనకు సహాయకులు దొరుకుతారు. అనుకోకుండా గురువులు దొరుకుతారు, అనుకోకుండా మార్గం దొరుకుతుంది, సహచరులు దొరుకుతారు. ఇప్పుడు కైలాసగిరి పర్వతం ఎక్కినట్టుగా వాళ్ళే తీసుకెళ్తుంటారు, లిఫ్ట్ దొరుకుతుంది. ఆ మాదిరిగా మనం విశుద్ధి వరకు మాత్రం మీరు అన్నట్టు అందరూ గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు, గృహిణులు అందరూ కూడా సామాన్యులు. ఇది ఏదో కేవలం ఒక చదువుకున్న వారికి మాత్రమే లేదా పట్టణాలలో జీవించే వాళ్ళకి మాత్రమే అనుకోవద్దు. అంటే ఇది అందరికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య రైతు కుటుంబము లేదా కూలీ కుటుంబం వాళ్ళకు కూడా ఈ సాధన
ఉపయోగపడుతుంది, అంటే సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగపెట్టుకోవాలి. వాళ్ళు ఇంకెక్కువ అనుభూతిని పొందుతారు తొందరగా. ఇప్పుడు తెలిసి తెలియని జ్ఞానం కంటే ఏమీ తెలియని వాళ్ళలో ఇది ఎక్కువ విశ్వాసం పెరుగుతుంది, పట్టుదలతో సాధన చేస్తారు. అలా వాళ్లకు ఫలితం కూడా వస్తుంది, తొందరగా వాళ్ళకు ఫలితం వస్తుంది వీళ్ళకంటే. ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క చోట మన దృష్టి నిలిపి ఆ పని చేస్తే అది విజయం సాధిస్తుంది అని చెప్తాం కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మొదలే అనుకున్నాం, ఈశ్వరుడు మూడో కన్ను తెరిస్తే అక్కడ భస్మం ఎట్లా అవుతుందో, దృష్టిలో అంత శక్తి ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది నరదృష్టి అని, నరఘోష అని బాధపడుతున్నది, అంటే చెడు దృష్టి అది. అదే మంచి దృష్టి కూడా పెడితే, ఒక మహాత్ముడి దగ్గరికి, ఓ గురువు గారి దగ్గరికి పోతే మనకు ఫలితాలు వస్తున్నాయి, లేదా వారి అనుగ్రహంతో ఫలితాలు వస్తున్నాయి కదా. అంటే మంచి దృష్టి, ఆ దృష్టి యొక్క ప్రభావము మంచిదే కనుక అయితే, ఆ దృష్టి వల్ల మనకు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. అంటే ఒకరు ఎవరో వాటర్ కోసమో ఏదో బోర్ వేస్తాడో ఇంకోటి ఏదో చేయాలని ప్రయత్నం అనుకుంటే, వాళ్ళ స్వాధిష్టానం మీద అప్పుడు ఆ దృష్టిలు పెట్టి ఆ పనిని ప్రారంభిస్తే వారికి అది ఏమన్నా తొందరగా వచ్చే అవకాశాలు అలాంటివి ఉంటాయనండి. అయితే ఇక్కడ ఒకటి, సిద్ధించిన వాళ్ళు, సాధన గనక సిద్ధించిన వాళ్ళు చేయవచ్చు. ఇప్పుడు కొన్ని హీలింగ్ రోగాలను కూడా తగ్గిస్తున్నారు. ఆయా స్థానాలలో వాళ్ళ దృష్టిని పెట్టి, పేషెంట్ కాదు, ఈ హీలింగ్ చేసే వాళ్ళ దృష్టిని పెట్టి ఆ రోగాల్ని తగ్గించడము, వాళ్ళకి స్పర్శ చేత తగ్గించడము, ఇవి జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అయితే ఇవి అందరికీ ఎప్పటికీ పనిచేస్తాయనడానికి లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల శక్తి క్షీణమవుతుంటుంది. ఇప్పుడు మీరు సిద్ధించడానికి కొంత సమయం పట్టింది ఒక సిద్ధి రావడానికి. ఆ సిద్ధిని ఎక్కడో మనం వినియోగం చేశామనుకోండి, అది మళ్ళా దాన్ని మళ్ళీ మనం సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది. మామూలుగా సమయం పట్టిన దానికంటే ఎక్కువ పడుతుంది. మామూలుగా మనం ఏమీ లేకుండా సాధన చేస్తే సిద్ధి వస్తుంది. ఈ సిద్ధిని ఎప్పుడైతే మనం వినియోగం చేశామో వేరే వాళ్లకు, అప్పుడు ఏమైందంటే మళ్ళీ దాన్ని శక్తిని పెంచుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దేవతలు కూడా తొందరపడి వరాలు ఇవ్వడం కానీ, శాపాలు ఇవ్వడం కానీ చేయలేదు. ఎంతో అత్యవసరమైతే తప్ప, అవతార ఈ యుగ ధర్మాన్ని అనుసరించి చేశారే తప్ప, అవి ఎప్పుడైతే ఈ పొదలో నుండి అది బాణం పోయింది అనుకోండి, మళ్ళీ ఉపసంహారం చేసుకోవడానికి చాలా కష్టమయ్యేది. అది అస్త్రం సంపాదించిన తపస్సు కంటే ఎక్కువ ఈ ఉపసంహారానికి సమస్య ఏర్పడేది. కాబట్టి మనం సిద్ధుల్ని జాగ్రత్తగా ఈ ఊర్ధ్వగమనానికి ఉపయోగించుకోవడమే ఉత్తమం. సరే, అత్యవసర పరిస్థితి ఏర్పడింది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు అంటే మన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ దాన్ని వ్యాపారానికి వాడుకోవడము, ఈ శుద్ధులను అలాంటివి చేస్తే మటుకు అక్కడే ఆగిపోతారు. ఇక కొంతమంది అసపాతాలానికి కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటివి చేయకుండా ఉండడమే మంచిది. మొదలు మన శరీరమే చాలా అనేక జన్మ సుకృతం వల్ల మానవ శరీరం వచ్చింది. ఇది అల్పాయుస్సు శరీరం. దీంట్లో మనం సాధన ఏదో అనేక ఇబ్బందులు పడి బాధలతో సాధనలో కొద్దిగా వచ్చాము. వచ్చింది ఏదో కొద్దిగా సిద్ధి వచ్చింది, దాన్ని మనం ఇలా చేస్తే మన జీవన్ముక్తికి మళ్ళీ ఎక్కడిది అవకాశం? అనుకున్న లక్ష్యమే ఇక్కడ ఇంపార్టెంట్. జీవన్ముక్తే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి సిద్ధుల వైపు వెళ్ళరు. ఇక మీరన్నట్టు వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఈ ప్రాపంచిక విషయంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వాళ్ళ జీవనయానం, ఆనందమయ జీవనం గడపడానికి మాత్రం ఇది సంతృప్తికరంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు రాకుండా. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, ఈ సిద్ధించిన వాళ్లకు మీరు ఇందాక అన్నారు సంకల్ప సిద్ధి, వాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళే బోరు వేసుకున్నారు, ఆయనకు జలసిద్ధి అయింది. తప్పకుండా ఆయన ఎక్కడ వేస్తే అక్కడ నీళ్లు వస్తాయి.